హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి తిరుపతిలో డే 2 అనమాట. అంటే డే 2 డే 3 కలిపింది. ఇంక ఇదైతే ఇంకా ఆ రూమ్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోతున్నామండి. ఇది వచ్చేసి మండే రోజు అనమాట. వీడియో జూలై 6వ తేదీ ఇదండి. ఇంకెక్కడైతే మేము రూమ్ అయితే వెకేట్ చేసేసి అయితే వస్తున్నాం అనమాట. టైమింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా ముందు రోజు అయితే దర్శనం అయితే మీకు చెప్పాను కదండి. ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా తెల్లవారు లేచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. ఇంకా వెళ్ళే దారిలో కొన్ని అంటే పిల్లలకి కావాల్సిన బొమ్మలు అండ్ ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. సో అట్లాగా షాపులన్నీ చూసుకొని కొన్ని కావాల్సినవి అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదామని అయితే అనిపించిందండి. ఇంకెక్కడి నుంచి అయితే నేరుగా కొన్ని కావాల్సినవి అయితే ఉన్నాయని చెప్పేసి పిల్లలకు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నామండి, టాయ్స్. సో ఏది పట్టుకున్నా కూడా ఒక్కొక్కటి వచ్చేసి 200 2+ అట్లా చెప్తున్నారనమాట. సో అప్పటికి ఇంకా ఆగలేక అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ అండి. అందరు ఒకే దగ్గర ఒకే మాట మీద అయితే లేరనమాట. మనం అక్కడికి కదిలామంటే వాళ్ళు పిలుస్తున్నారండి, ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో అక్కడ ఉంది అని చెప్పేసి. ఇంకా అట్లాగైతే మేము ఇంకా అదంతా నడుచుకుంటే ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా ఇదంతా అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకా మా వారైతే షాపింగ్ కాంప్లెక్స్కి అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా అక్కడి నుంచి అంటే పిల్లలు మెయిన్ రోడ్ కదండి, కార్లు అవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇబ్బంది అనమాట షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ అనుకోండి ఒక చోట మేము కూర్చుంటే ఇంకా నువ్వు వెళ్ళి నీకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు అన్నట్టు అనమాట. సో ఇంకా మా వారైతే పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఈలోపు మనకు కావాల్సినవి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నామండి. ఇంక ఇదైతే ముగ్గు ప్లేట్ అండి. సో మనం అట్లా ప్లేట్ పెడితే చాలు, ఆల్మోస్ట్ ఇంకా ముగ్గు పిండి వేస్తే ఇంకా అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. 100 రూపీస్ అట్లా చెప్తున్నారండి. సో అంత కాస్ట్ అంత వర్త్ అనిపించలేదన్నమాట. సో చిన్నవి వచ్చేసి 50 రూపాయలు అంటున్నారు. ఇంకా దానికన్నా చిన్నది వచ్చేసి 20 రూపీస్ అయితే చెప్తున్నారండి. ఇంకా నేనైతే 3 కలిపి 100 రూపాయలకి అట్లా బేరమాడాను అనమాట. సో వాళ్ళైతే ఇంకొకసారి చూశారు, ఇంకా ఇది అయ్యేటట్లేదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయామండి. సో ముందు రోజు నైట్ మాకు 8 PM అయితే దర్శనం అయితే అయ్యింది కదండి. సో సాటర్డే అనేది ఆ సండే అయితే మాకు జరిగిందండి. ఇంకా నైట్ అయితే ఫోన్ వాళ్ళ దగ్గర లాక్ అయిపోయింది కాబట్టి బయటన ఈ ప్లేసెస్ అయితే ఏం చూడలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి మనకి ఏమీ అంతగా తెలియదండి. ఇంకా ఫోన్ వాళ్ళ దగ్గర లాక్ అయిపోయిన తర్వాత కొన్ని అయితే తీసుకోవడం కుదరలేదు. అందుకని చెప్పేసి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం అంతా చూసుకొని దేవుడికి ఒకసారి కొబ్బరికాయ కొట్టేసి, అంటే ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏది ఎక్కడనేది కూడా నాకు క్లారిటీ లేదు. ఈ రోజు ఈ సైడ్ నుంచి వెళ్ళామంటే తర్వాత తిరిగి రూమ్కి వస్తామనేది కూడా నమ్మకం లేదనమాట. సో అంత క్రౌడు అంత దిన్గా ఉందన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళామో తిరిగి అదే ప్లేస్కి రావడానికి కూడా కష్టమైపోతుందండి. నిజంగా ఫోన్ అయితే ఇచ్చేసాము. ఇంకా మాకు దర్శనం అయిపోయి ఫోన్ తీసుకోవడానికి వెళ్ళేసరికి ఒక 2 అవర్స్ అయితే టైం పట్టిందనమాట. సో అట్లా ఉన్నాయండి. సో మేమైతే ఇంకా ఆ రోజు ఫోన్ ఇంకా అక్కడ లాక్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బయటంతా ఒకసారి చూసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా మంచిగా బయట చిన్న పార్క్ లాగా అయితే ఉందన్నమాట. అంటే మాకు ట్రైన్ టైం వచ్చేసి 6:30 అండి. అందుకని చెప్పేసి ఇంకా ఈ టైం అంతా ఎందుకు, అలాగని రూమ్ కూడా వెకేట్ చేసేసాం కాబట్టి ఇవన్నీ చూసుకొని ఒకేసారి అయితే లెఫ్ట్ అయిపోదామని చెప్పేసి అయితే వచ్చామండి. ఇంకా బయట అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇంకా కొట్టేసి ఇంకా మంచిగా బయట పూజ అనేది చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దర్శనం ఒకవేళ మధ్యాహ్నం ఆ టైంలో కానీ అయ్యి ఉంటే ఈ ప్లేస్లో మంచిగా తీసుకోవచ్చు అనుకున్నాము. కాకపోతే అలాగ వెళ్ళేటప్పుడు ఎందుకో మరి మనసు ఒప్పలేదనమాట. ఒకసారి చూసేయాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు అనమాట ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా బయట కూడా కొద్దిగా పార్క్ లాగా అయితే ఉందన్నమాట. మేము నైట్ టైం వచ్చేసాం కాబట్టి అంటే మనం వెళ్ళేది ఒక దారి, మళ్ళీ వచ్చేది ఒక దారి అనమాట. సో ఏ దారిని వెళ్తున్నామో ఆ దారి కూడా గుర్తుపెట్టుకోలేము, అట్లా ఉంది సిచ్యువేషను. ఇంకా మొత్తానికైతే ఈ లోపలికి అయితే వచ్చామండి. ఇంకా వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఇంకా దిగిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే ఇదిగోండి గన్ అయితే తీసుకున్నాము అట్లాగా. ఇవైతే బయట పార్క్ దగ్గరండి. అంటే గుడికి ఎంట్రన్స్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ తెలియదు కానీ అట్లా చిన్న పార్క్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైం కానీ ఎట్లాగ ఎప్పుడైనా అంటే కాసేపు కూర్చోడానికి అనమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి వాతావరణం అనేది. ఇంకా అక్కడి నుంచి అయితే గుడి దగ్గర నుంచి అయితే అన్నీ చూసుకొని అయితే లెఫ్ట్ అయిపోయామండి. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయాము. అసలు అనుకోలేదండి అసలు 3 డేస్ ఇట్లా గడిచిపోతాయి అని చెప్పేసి. అంటే మంచిగా 2 డేస్ అయితే తిరుపతిలో అన్నీ చూసి వచ్చామండి. ఇంక 3rd డే కదా జర్నీ అనమాట, రిటర్న్ జర్నీ. సేఫ్గా అయితే మాకైతే దర్శనం అయితే జరిగిందండి. సేఫ్గా దర్శనం జరిగి మళ్ళీ సేఫ్గా మా ఇంటికి అయితే చేరుకోగలిగామండి. నిజంగా స్వామివారి దయ వల్ల
ఫైనల్గా మా బాబుకైతే మా ముక్కైతే చెల్లించేసుకున్నామండి పుట్టు వెంట్రుకలు అనేది. నిజంగా వాడు పుట్టినప్పుడు అనుకున్నాము 3వ సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపు అయితే వెళ్ళగలిగామండి. నిజంగా స్వామివారి పిలుపు లేనిదే అసలు మనం ఏమీ చేయలేమనేది నాకైతే మా వాడి విషయంలో పక్కాగా ప్రూఫ్ అయితే అయ్యిందండి. సో నేనైతే ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాను ఈ విషయాన్ని. ఫైనల్గా తిరుపతి వ్లాగ్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. బై ద వే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.